హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మన్నే బాలకృష్ణ. ఈరోజు టాపిక్ మనకు ప్రేరణ కలగకపోతే ఏమీ సాధించలేమా? మన జీవితంలో ప్రేరణ ఒక దిశానిర్దేశక శక్తిగా పనిచేస్తుంది. అది లేకపోతే మనం నిరుత్సాహంతో, నిరుద్యోగితతో లేదా అనిశ్చిత పరిస్థితుల్లో చిక్కుకుపోతాము. ప్రేరణ లేకుండా మన లక్ష్యాలు మనసుకు అందవు మరియు వాటిని సాధించేందుకు అవసరమైన శక్తి మనకు దొరక్కపోవచ్చు. ప్రేరణ లేకపోతే మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. చిన్న సమస్యలే పెద్ద సవాళ్ళలా అనిపించవచ్చు. అలాగే ప్రయత్నాల వైఫల్యాలను సులభంగా అంగీకరించి మన ప్రయత్నాన్ని అర్ధంతరంగా ఆపేస్తాము. ఇది మన వ్యక్తిగత మరియు వృత్తిపర జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మనకు ప్రేరణ అనేది ఎల్లప్పుడూ అవసరం. అది మనలో జ్వలించే అగ్ని. మన లక్ష్యాలపై దృష్టి సారించి నిరంతర ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగేందుకు ప్రేరణ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేరణ లేకుండా సాధించే మార్గం క్లిష్టమైనదిగా మారుతుంది. ప్రేరణ లేకుండా మన గమ్యం స్పష్టంగా ఉండదు. ఆశయాలు లేకుండా మనం చేసే ప్రతి ప్రయత్నం అర్థం కోల్పోతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సబ్స్క్రైబ్.